అండి, ఇది గురు పౌర్ణమి రోజున అభిషేకం చేయించాము. యాక్చువల్గా ప్రతి ఆషాఢ మాసంలో మేము రుద్రాభిషేకం చేపిస్తాము. ఈరోజు గురు పౌర్ణమి రోజు చేయించాము. ఎందుకంటే తిథి ప్రకారం నా బర్త్డే గురు పౌర్ణమి రోజే. డేట్ ప్రకారం ఏమో 21న. మా మమ్మీ వాళ్ళు తిథి ప్రకారమే సెలబ్రేట్ చేసుకుంటారండి. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు మనము షేగోలు చేసుకుంటాం కదా, అప్పాలు, మురుకులు, చెక్కలు, ఇవన్నీ అప్పుడు చెయ్యము, మాకు పండుగ లేదు. అయితే ఈ గురు పౌర్ణమి రోజు పుట్టిన కాబట్టి మేము ఈ కడాయి అనేది ఈరోజు పెడతాం అన్నమాట. బజ్జీలు, షేగోళ్ళు చేసుకుంటామండి. ఇది మాకు ఇంటి దగ్గర నగరేశం గుడి అని ఉంది. ఇక్కడ స్వయంభూ లింగం ఉంది. యాక్చువల్గా ప్రతి ఆషాఢ మాసంలో మేము చేపించుకుంటాము. కొన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చేసుకుంటున్నాము. చూడండి, అభిషేకం చేస్తున్నాం. మేము అందరం టేబుల్ వేసుకొని కూర్చున్నాం. ఏం చేస్తాం, దేవుడి ముందు అట్లా కూర్చోవడం తప్పే. కానీ మాకు తెలుసు కదా మా పరిస్థితి, మా ముగ్గురికి చేత కాదు. మా మమ్మీ మనసు ఒప్పుకోలేదండి, తను నిలబడి చేసింది. అభిషేకం అయిన తర్వాత పంతులు గారికి గుడి విశిష్టత గురించి చెప్పండి పంతులు అని అడిగిన అనమాట. అయితే ఇక్కడ ఉన్న లింగం ఏంటంటే, ఫస్ట్ కింద స్వయంభూ లింగం ఉంది. ఇది స్వయంభూ లింగం కాదు, మనం మెట్లు దిగి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది స్వయంభూ లింగానికి. అక్కడ చిన్నగా ఉంటుంది కాబట్టి ఊపిరాడదని అందరూ అభిషేకం చేయడానికి వస్తారు అక్కడ. అయితే ఊపిరి ఆడతలేదని చెప్పేసి వాళ్ళు కొన్ని రోజుల క్రితం ఇక్కడ పైన ఇంకొక లింగాన్ని పెట్టిరండి. ఈ గుడి విశిష్టత గురించి పంతులు ఏమన్నాడంటే, ముందు ఇదంతా చెరువు ఉండేనంట, చెరువు. అయితే అక్కడ ఒక ఋషి, ఆ ఋషి పేరు తను మరాఠీలో ఎక్స్ప్లెయిన్ చేసిండు. కొంచెం తెలుగు మరాఠీ కలిసింది కాబట్టి అర్థం కాలేదు, నేను చెప్తున్నాను. చెరువు వెళ్ళిపోతుంది, చెరువు తీసేస్తారు కదా, అప్పుడు ఈ లింగం అనేది బయటపడ్డది. ఋషి ఒక పెద్ద ఋషి అట, ఇక్కడనే అదే జపం చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు. అప్పుడు నిజాం పరిపాలన ఉండే కదా, వాళ్ళు చేయనీయలేదట, అతనికి ఎలగొట్టేసారంట. అట్లా ఈ గుడి విశిష్టత ఎవరికి తెలియకుండా పోయింది. ఇక్కడ దిగుతున్నాం చూడండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. నన్ను పట్టుకొని దిగిండ్రు, మరి రావాలి కదా, చూడాలి కదా దేవుడిని, నేను కూడా అని దిగినాం. మెట్లు దిగినాక వెళ్తే ఇక్కడ ఇది స్వయంభూలింగం అని, ఇక్కడ అభిషేకం చేస్తారు. చూసిరు కదా ఎంత కంజెస్టెడ్గా ఉందో. చాలామంది ఒకటేసారి రావడం వల్ల ఇబ్బంది అయిందని కమిటీ వాళ్ళు పైన ఒక లింగాన్ని పెట్టిండ్రు అనమాట. అక్కడ ఫస్ట్ కనిపించింది కదా అండి, అతను విష్ణుదేవుడు అంట. అభిషేకం అక్కడ జరిగింది. కష్టమైనా సరే ఇక్కడికి వచ్చిన పిస్టులో ఉంది కదా, పిస్టులకు అభిషేకం బొట్టు పెట్టుకున్నా. ఎందుకంటే నాకు అదే కదా లైఫ్. అవును కదా అండి. ఇక్కడ చాలా బాగా జరిగింది అభిషేకం. మనం జస్ట్ ఎక్కువ పూజలు చేయొద్దు, జస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి, రావాలి, అంతే. ఇదండి గుడి విశిష్టత. ఉపవాసం ఉండి వచ్చినాము. అట్లా మళ్ళీ పైకెక్కి వెళ్ళిపోవాలి పైనకి. నడవాలి, మళ్ళీ నా చేతి చూసుకోవాలి, ఫిస్టులో ఉందా సక్సెస్, మళ్ళీ ఏమన్నా అయిందా బరివేసినందుకని మళ్ళీ చెక్ చేసుకున్నా. బొట్టు కూడా పెట్టుకున్నా నా ఫిస్టులకి. ఇది మా వదినలు, మా అత్తమ్మ పిల్లలు, వాళ్ళు ఇలా కడాయి పెట్టుకోవాలి కదా. ఇక మా మమ్మీ నా కోసం స్వీట్స్ చేసింది, మలీదా లడ్డూలని ఫేమస్ ఉంటాయి తెలంగాణలో, మలీదా లడ్డూలు. తర్వాత బజ్జీలు చేసింది. మొన్న పుట్టినరోజు కదా, మరి మా మమ్మీ చేసి ఇచ్చింది అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.
మీ కామెంట్స్ చెప్పండి ఎలా ఉందో.